రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రానుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును హౌస్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం జేపీసీ స్థాయి సంఘానికి సిఫార్సు చేస్తారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం 2 బిల్లులను సిద్ధం చేసింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా రెడీ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదానికి కావాల్సిన 361 మంది ఎంపీల మద్దతు కావాలి. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. అటు ఇండి కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో లోక్సభలో బీజేపీ ఎంపీలకు అధిష్టానం 3 లైన్ల విప్ జారీ చేసింది. రైట్ ఇక మరి కాసేపట్లో లోక్సభలో జమిలీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై మరి కాసేపట్లో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి చర్చకు సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, సో నేడు లోక్సభలో జమిలీ ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన బిల్లు కేంద్రం ప్రవేశపెట్టబోతుంది. అర్జున్ రాయ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. సో బిల్లు ఆమోదానికి 1/3 ఎంపీల ఆమోదం అవసరం ఉంది. సో దానికి కావాల్సిన ఎంపీల మద్దతు కూడా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం సమకూర్చడం తెలుస్తుంది. మొత్తం 361 మంది మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. సో ఇప్పటికే బీజేపీ లోక్సభలో విప్ జారీ చేసింది. సో 3 లైన్ల విప్ కూడా జారీ చేసింది. ఏదైతే జమిలీ ఎన్నికలకు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వము కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత లోక్సభలో దీని బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. సో ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళికకి రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. సో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయప్రాశాలతో పాటు సమయం వృధా అవుతుందంటూ బిల్లు లక్ష్యాలు కారణాలు ప్రభుత్వం వివరించింది. సో జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనం సమయం వృధా అవుతుందని పేర్కొంది. పదే ఎన్నికలు ప్రవర్తన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉండదు కనుక అభివృద్ధి పనులు కూడా నిరాటంకంగా జరుగుతాయంటూ స్పష్టం చేసింది. ఎన్నికల విధులు మానవ వనరుల వినియోగం కూడా తగ్గి ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరింత అందుబాటు కూడా స్పష్టం చేసింది. సో ఈ కారణాల దృష్ట్యానే జమిలీ ఎన్నికల నిర్వహణ దేశానికి అంతా అవసరం అని బిల్లులో స్పష్టం చేశారు. సో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించడంతో గతంలో ఏదైతే కమిటీ వేశారో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ తో కూడిన కమిటీ సిఫార్సు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతం పక్కన పెట్టిన కేంద్ర మంత్రి మండలి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులు ఈ నెల 12వ తారీఖు నాడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ రోజు కొత్త రాజ్యాంగంలో కొత్తగా కొన్ని సిఫార్సులు చేశారు. 82వ అధికరణ చేయాల్సి ఉంది. పార్లమెంటు పదవీ కాలం మార్పు కోసం అధికరణ 83ను కూడా అసెంబ్లీ పదవీకాల సవరణకు అధికరణం 172ను ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటు అధికారం కల్పించే అధికరణం 327ను సవరించాల్సి ఉంటుంది. దీనికోసము ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. సో మధ్యంతర ఎన్నికలు అవసరమైతే కొన్ని రాష్ట్రాలలో రీసెంట్ గా ఎలక్షన్ జరిగాయి. బిల్లు పాస్ అయితే మాత్రము అన్ని రాష్ట్రాలకు సిఫార్సు చేస్తారు. అసెంబ్లీలు తీర్మానం చేసి మళ్ళా కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. సో అంతవరకు దాదాపు సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది కాబట్టి అన్ని వీలైతే 2021-27వ సంవత్సరంలో జమిలీ ఎన్నికలు వస్తాయంటూ విశ్లేషకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మధ్యలో వాటిని రద్దు చేసే సవరణ కూడా ఒకటి క్లాస్ తీసుకొచ్చారు. ప్రస్తుతం రీసెంట్ గా జరిగిన ఎలక్షన్లు కానీ లాస్ట్ ఇయర్ లో తెలంగాణ ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఈ ఇయర్ లో
3 రాష్ట్రాల ఎలక్షన్ జరిగాయి. ఇవన్నీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కాబట్టి వీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వీటిని కూడా ప్రభుత్వాలు రద్దు చేసే విధంగా ఒక ప్రక్రియ చేపడుతోంది ఏదైతే బిల్లులో. సో వీటన్నిటిని కోసం ఈ రోజు కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. సో వాటి తర్వాత చర్చ తర్వాత ఈ రోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు వీటి బిల్లును పాస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సగం రాష్ట్రాల సమ్మతి కూడా అవసరం లేదంటూ రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.